స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా 'పుష్ప 2'. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వైల్డ్ అఫైర్ ఈవెంట్ నిన్న చెన్నైలో భారీ స్థాయిలో జరిగింది. వేడుకలలో భాగంగా సినిమాకి సంబంధించిన నటీనటులు మాత్రమే కాక చిత్ర బృందం కూడా హాజరైంది. సినిమాకి సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ వేడుకలలో భాగంగా విడుదలైన 'కిసిక్' పాట కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. అయితే అన్నింటికంటే ఎక్కువగా అందరికీ షాక్ ఇచ్చింది దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన స్పీచ్. ఈ వేడుకలలో మాట్లాడుతూ దేవిశ్రీ ప్రసాద్ కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశారు. ముఖ్యంగా చిత్ర నిర్మాతపై దేవి ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. నిన్న మొన్నటి దాకా 'పుష్ప 2' సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే పనిచేశారు. కానీ తాజాగా ఈ సినిమా కోసం తమన్, శామ్, అంజనీష్ వంటి వారిని సినిమాకి నేపథ్య సంగీతం అందించడం కోసం రంగంలోకి దింపింది చిత్ర బృందం. దీంతో దేవిశ్రీ ప్రసాద్ మీద బోలెడు పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం మొదలైంది. దీని కారణంగా హట్ అయిన దేవిశ్రీ ఈ వేడుకలో మాట్లాడుతూ నిర్మాతలపై ఫైర్ అయ్యారు. కారణం పక్కన పెడితే సంగీత దర్శకుడిని మార్చాలన్న నిర్ణయం నిర్మాతలది కాదు. అల్లు అర్జున్, సుకుమార్ కలిసి తీసుకున్న నిర్ణయం అది. ఈ నిర్ణయంతో నిర్మాతల హస్తం చాలా చిన్నది. సినిమాకి కొత్త సంగీత దర్శకుడు అల్లు అర్జున్, సుకుమార్ కలిసి తీసుకువచ్చారు. కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ ఏమైనా అనాలి అనుకుంటే వాళ్ళని అనాలి తప్ప నిర్మాతలని కాదు. సుకుమార్, అల్లు అర్జున్ వంటి స్టార్లని అనగలిగే ధైర్యం లేక మాత్రమే దేవిశ్రీ ప్రసాద్ ఇలా సినిమా నిర్మాతల మీద పడి ఏడుస్తున్నారు అంటూ చాలా మంది నెటిజన్లు ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. స్టార్ హీరోని ఒక మాట అనగలిగే ధైర్యం కూడా లేదు కానీ నీకు సినిమాల కోసం బోలెడంత డబ్బులు పెడుతున్న ప్రొడ్యూసర్ల మీద దేవిశ్రీ ప్రసాద్ ఇలా కామెంట్ చేయడం ఏమాత్రం బాలేదు అంటూ ఫ్యాన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దేవిశ్రీ ప్రసాద్ దీనికి రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.